ఇదో ఇంటర్వ్యూ. సమాధానం చెప్పే దమ్ముందో మీకు? ఉంటే కూర్చోండి, తిరిగి వారిలాగా పారిపోకండి. ఇక్కడ ఏముంటే అదే చెప్తా. నీకు భయపడాలా ఏంటి? ఏం బెదిరిస్తున్నావా? ఏది నీ పంచాయతీ? మనిషా పశువా? చాలా తప్పు. సూటు బూటేసుకున్నదే బుద్ధి లేదు. ఇది తెలియకుండానే ఇంటర్వ్యూ చేస్తున్నావా? ఏం నువ్వు చెప్పాలా నాకు? 0-0. ఈ వీడియో మీకోసమేనండి. నా కోసమా? నేను అడిగానా? పేరు చూశారు కదా, మీ గురించి మీకు తెలియనిది. ఏంటి? నా గురించి నాకు తెలియని విషయాలా? నా గురించి నాకు అన్నీ తెలుసు, అయినా నా గురించి నీకేం తెలుసు? అవునండి, ఈ వీడియోలో మీ గురించి మీకు తెలియని విషయాలే ఉంటాయి. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారు కదండి. చూస్తే ఈ వీడియోను ఎవరు చూస్తారో అది వారి జీవితంలోనే అన్నిటికంటే ముఖ్యమైన వీడియో అయిపోతుంది. నాకు ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇప్పుడు కుదరకున్నా తర్వాత మీకు వీలున్నప్పుడే రిలాక్స్గా పూర్తి వీడియో చూడండి. ఒక్క పాయింట్ కూడా మిస్ కాకండి. అదే చేస్తున్నాం. మా అయ్యగారు బంగారు, మా అయ్యగారు కారు తుడసమన్నారు. అయ్యగారి బంగారు, అయ్యగారు అని ఒక పనివాడు మన చేతికి బంగారు ఇస్తే, ఒక పనివాడు ఇచ్చాడు అని పడేస్తామా అండి? లేదు కదండి. ఎవరిచ్చినా బంగారు బంగారే కదండి, బంగారే. అలాగే బంగారు కంటే ఎంతో విలువైన విషయాలు, మీకు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి నేనెవరు, ఎలాంటోని? నువ్వెవరు అసలు? నువ్వు చెప్తే నేను నువ్వు నాకు చెప్పేంత రోడివే. మీరు అలా అనుకోరులేండి. ఏదేమైనా మీకు సంబంధించిన ఒక గొప్ప వీడియోను మీరు చూడబోతున్నందుకు మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. ఏంది నీ సుత్తే? స్కిప్ చేస్తా. అసలు విషయాన్ని స్టార్ట్ చేయవయ్యా. అసలు విషయాన్ని స్టార్ట్ చేయి. ఇక అసలు విషయాన్ని స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వెల్కమ్ లేమొద్దు కానీ త్వరగా కానీ. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అయితే మీ మనసు ఒకటి చెబితే దాన్ని మీరు మీ మెదడుతో మార్చేసి వేరే ఆన్సర్ చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్పాలి. సరేనా అండి? ఇక్కడ ఏముంటే అదే చెప్తా. నీకు భయపడాలా ఏంటి? మొదటి ప్రశ్న, అమ్మ నాన్న భోంచేస్తూ ఉన్నారు. వాళ్ళు భోంచేస్తూ ఉంటే వాళ్ళ కొడుకు తాగేసి వచ్చాడు. తాగేసి వచ్చి తల్లిని తిట్టాడు.
అడ్డుపడిన తండ్రిని కొట్టాడు. అలా చేయొచ్చా అండి? ఇదో ఇంటర్వ్యూ. సమాధానం చెప్పే దమ్ముందా మీకు? ఉంటే కూర్చోండి, పిరికి వారిలాగా పారిపోకండి. ఏమండి, మళ్ళీ అడుగుతున్నాను, మీరు చెప్పండి. అమ్మ నాన్న భోంచేస్తూ ఉన్నారు. వాళ్ళ కొడుకు తాగేసి వచ్చాడు, తల్లిని తిట్టాడు, అడ్డుపడిన తండ్రిని కొట్టాడు. అలా చేయొచ్చా అండి? నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అన్నం తింటున్న అమ్మా నాన్నను తిట్టడం కొట్టడమా? మనిషా పశువా? చాలా తప్పు. సరే, నా దగ్గర ఒక పసిపాప పొరపాటున కత్తితో ఆడుకుంటూ ఉంది. అప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలో తెలీదా? ఇది తెలియకుండానే ఇంటర్వ్యూ చేస్తున్నావా? కత్తిని తీసేయాలి. నేను ఆ కత్తిని తీసేయకుంటే నా కూతురు కాదు కదా, నాకేం పొడుచుకొని అని చూసి చూడనట్టు వదిలేస్తే, ఆ పసిపాప పొరపాటున పొడుచుకొని కన్ను పోతే అప్పుడు తప్పెవరిది? నీలాంటోని నమ్మి ఆ పాపని నీ దగ్గర పెట్టారే, వాళ్ళ తప్పు. సూటు బూటు వేసుకున్నావే, బుద్ధి లేదు. చూసి కూడా ఆ పాప చేతిలో కత్తి తీయనందుకు నీది ఇంకా పెద్ద తప్పు. అంటే నేను బొడవలేదు కదా, మరి నా తప్పు ఎందుకు అవుతుంది? ఎందుక? నువ్వు ఆ పాప చేతిలో కత్తి తీసుంటే ఆ పాప కన్ను పొడుచుకునేది కాదు. పసిపాప కంటే ఏం తెలియదు, నీకేం బుర్ర లేదా? సరే, ఒకవేళ ఈసారి నేనే ఆ కత్తి తీసుకొని ఏంది నీ పంచాయతీ అని ఆ పాపను నేనే పొడిస్తే అప్పుడు తప్పెవరిది? ఓయ్, పసిపాపను చంపుతావా? హత్య అని నీకు తెలీదా? తప్పు అని నీకు తెలీదా? ఇది తెలియకుండానే ఇంటర్వ్యూ చేస్తున్నావా? చంపితే హత్య అండి. హత్య చేసిన వాడిని హంతకుడు అంటారండి. హంతకుడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారండి. జైల్లో పెట్టి చిప్పకూడు పెడతారండి. అర్థమైందా? అర్రే, ఇదేంటండి? ఆ పాప పొడుచుకున్నా నాదే తప్పు, నేను పొడిచినా నాదే తప్ప? అవునండి, చెడు చేసినా తప్పే అని, మంచి చెయ్యకపోయినా తప్పే అని మీకు ఎవరు చెబుతున్నారు? నువ్వు చెప్పాలా? నాకు కామన్ సెన్స్ లేదు, మనిషి కాదు, మనస్సాక్షి లేదు. అవునండి, మన మనసులో మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది, ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్. దాన్ని మనమే రాసుకున్నాము అండి. దాన్ని నువ్వు నేను రాసుకోలేదు. దాన్ని ఒకవేళ మనుషులే రాసుకుని ఉంటే అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా తాగొచ్చు, లంచం తీసుకోవచ్చు, హత్యలు చేయొచ్చు, ఇలా నీలాంటి వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకునేవాళ్ళు. కానీ లోపల అలా లేదు, చాలా ఖచ్చితంగా ఉంది. అవును, దాన్ని మనుషులు రాసుకోలేదు. మనుషులను చేసిన దేవుడే మన మనస్సాక్షిని కూడా చేశాడు. అందులో తన చట్టాన్ని రాశాడు. అది దేవుడు రాసిన చట్టం, దైవ చట్టం, నైతిక చట్టం, మారల్ లా. కావాలంటే మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం, హత్య చేయడం ఇలాంటివి మంచి పనులా? నేను చెప్పింది నాకే చెప్తావా? అట్లాంటివి తప్పుడు పనులు. అవునండి, అందుకే మనుషులు తమ మనస్సాక్షితో ఆలోచించి కిడ్నాప్ చేయడం నేరం, దొంగతనం నేరం, హత్య నేరం, ఇలా ఆలోచించి ప్రపంచంలో చట్టాలు రాసుకున్నారు, న్యాయస్థానాలు చేసుకున్నారు. ఏమండి, చట్టాన్ని మీరడం ఏమిటి? చట్టాన్ని మీరడం నేరం. బ్రేకింగ్ ద లా ఈజ్ క్రైమ్. ఏం బుక్ ఇది? ట్రాఫిక్ రూల్స్ బుక్కా? రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలి, టికెట్ లేని ప్రయాణం నేరం. అర్రే, చినిగిపోయింది. పర్లేదులేండి.
అది మనుషులు రాసిన పుస్తకమే కదా. ఏమండి, చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసిన చట్టాన్ని మీరితేనే నేరమే. అలాంటిది చినిగిపోని మన మనస్సాక్షిపై సాక్షాత్తు దేవుడు రాసిన చట్టాన్ని, దైవ చట్టాన్ని, ప్రపంచ చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి మనుషులు చేసే చెడ్డ పనులు, పాపాలు దేవుని దృష్టికి నేరాలు. మనుషుల కంటికి మామూలు పాపాలే కావచ్చు, కానీ దేవుని చట్టాన్ని మీరి మనుషులు చేసే పాపాలు దైవ దృష్టికి నేరాలు. ఏమండి, దేవుడు రాసిన మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి. ఒక వ్యక్తి దొంగతనంగా మీ పర్స్ ఓపెన్ చేసి ఒక నోటు దొంగతనం చేశాడు. ఇంకో వ్యక్తి మీ పర్స్ ఓపెన్ చేసి 10 నోట్లు దొంగతనం చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు చేసింది దొంగతనం? ఏంది? దొంగతనంగా నా పర్సు టచ్ చేసేంత దమ్ము ఎవరికి ఉంది? అయినా నువ్వు అడిగేవాడు చెప్తున్నా. నా పర్సు టచ్ చేసి ఒక నోటు దొంగలించినా దొంగతనమే, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. చూడండి, మీ మనస్సాక్షిలో దేవుడు రాసిన చట్టం ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. కాబట్టి ఇక్కడ నేరం ఆ వస్తువు విలువని బట్టి కాదు, దొంగతనం తప్పు అని దేవుడు మన మనస్సాక్షిలో తన చట్టాన్ని రాశాడు. ఆ గీతను దాటి 1 అడుగు వేసినా దాటినట్టే, 100 అడుగులు వేసినా దాటినట్టే, మాట జవదాటినట్టే. కాబట్టి పెద్ద పెద్ద బ్యాంకులు దోచుకుంటేనే దొంగతనం అని కాదు. అది తులం బంగారు కావచ్చు, కిలో బంగారు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. షాప్లో కొట్టేసిన వస్తువులు, దొంగతనంగా ఎగ్జామ్లో కాపీ కొట్టి తెచ్చుకున్న మార్కులు, నకిలీ సర్టిఫికెట్లతో సంపాదించిన ఉద్యోగాలు, అబద్ధాలతో సంపాదించిన ఆస్తులు, పని దొంగలాగా జీతం తీసుకుంటూ కూడా తక్కువ పని చేయడం, దొంగ లెక్కలు రాయడం, మనుషులను దొంగలించడం, కిడ్నాప్, ఇలా మనది కానిది ఏది దొంగలించినా అది మన మనస్సాక్షిలోని దేవుని చట్టం ప్రకారం అది దొంగతనమే. కాబట్టి లైట్గా డబుల్ మీనింగ్ మాట్లాడినా తప్పే, పెద్ద పెద్ద చెడ్డ మాటలు మాట్లాడినా తప్పే. చిన్నదైనా పెద్దదైనా అబద్ధం అబద్ధమే, తప్పు తప్పే, తప్పు ఎవరు చేసినా తప్పే. అవునండి, ఎప్పుడైనా దొంగతనంగా పక్కింటి పూలు పండ్లు కోసుకునేటప్పుడు పొరపాటున వాళ్ళు చూస్తే ఎందుకండి గుండె జల్లుమంటుంది? ఎందుకంటే లోపల దైవ చట్టం ఉంది, అందుకే మనసు చురుక్కుమంటుంది. పోయి కలబందను కొట్టేస్తూ దొరికిపోయాడు ఎలమంద. ఏమండి, మీకు ఒక జోక్ చూపిస్తాను చూడండి. ఒక తండ్రి తన కాబోయే అల్లునితో మాట్లాడుతున్నాడు, చూడండి ఒకసారి. బాబు, నీకు నా కూతుర్నిస్తున్నాను కదా, ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. నీకేమైనా చెడు అలవాట్లు అంటే సిగరెట్, మందు అలాంటివి ఏమైనా? అంకుల్, నాకు చాలా హెల్త్ కాన్షియస్ అంకుల్, నాకు అసలు దాని వాసన కూడా పడదు అంకుల్. చాలా సంతోషం నాయన. బాబు, ఇంకొకటి అడుగుతాను, ఏమనుకోవద్దు. నువ్వేమో సిటీలో పెరిగావు కదా, నీకేమైనా గర్ల్ ఫ్రెండ్స్ అలా ఏమైనా? అంకుల్,
అసలు నా ఫ్రెండ్స్లో కూడా ఎవరు గర్ల్సే లేరు అంకుల్. చాలా సంతోషం ఆయన. నా కాబోయే అల్లునికి మందు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నా కూతురు ఎంతో అదృష్టవంతురాలు. అంకుల్, వీడికి ఒకే ఒక్క చెడ్డ అలవాటు ఉంది అంకుల్. వీడు పచ్చి అబద్ధాలు చెప్తాడు అంకుల్. ఇప్పుడు చెప్పండి, ఆ తండ్రి తన కూతుర్ని ఆ అబ్బాయికి ఇస్తాడా? ఏం పెద్ద పెద్ద చెడ్డ అలవాట్లు ఏం లేవంట కదా. అబద్ధాలు ఒకటే కదా. అబద్ధం ఎంత పనైనా చేయిస్తుంది. ఒక డాక్టర్ డబ్బుల కోసం అబద్ధాలాడి పసిపిల్లల ప్రాణాలతో సైతం వ్యాపారం చేయడం, ఒక లాయర్ అబద్ధం చెప్పి అన్యాయాన్ని గెలిపించడం, ఒక పోలీస్ నిండు ప్రాణాన్ని తీసేసి ఎన్కౌంటర్ అని అబద్ధం చెప్పడం, లాభం కోసం వ్యాపారంలో కల్తీ చేయడం, అబద్ధం చెప్పడం, శిక్షను అవమానాన్ని తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్పడం, భర్త తన భార్యకు అబద్ధం చెప్పడం, భార్య తన భర్తకు అబద్ధం చెప్పడం, పిల్లలు తమ తల్లిదండ్రులకు అబద్ధం చెప్పడం, తప్పు చేయడం, అబద్ధం చెప్పి మోసం చేయడం. ఎందుకులేండి, అబద్ధం ఎంత పనైనా చేయిస్తుంది. మనుషులు తమ స్వార్థం కోసం అబద్ధం చెప్తారు, కానీ ఇతరుల మంచి కోసమే, లోక కళ్యాణం కోసమే అబద్ధం చెప్పాను అని కుంటిసాకు చెప్తారు. అది అబద్ధమే. ఏంటి, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలా? అంటే పెళ్లి కొడుకు తరపున 500 అబద్ధాలు, పెళ్లి కూతురు తరపున 500 అబద్ధాలు, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక అబద్ధం, ఇలాగా జీవితమే అబద్ధం అయిపోతుంది. ఏం సార్, రెండో ప్రశ్న రెడీనా? ఒక వ్యక్తి ఒక హత్య చేశాడు, ఇంకో వ్యక్తి 10 హత్యలు చేశాడు. మరి వీరిద్దరిలో హంతకుడెవరు? నువ్వెన్ని హత్యలు చేసావు నాయనా? 10 హత్యలా? నువ్వు జైలుకి వెళ్ళు. నువ్వెన్ని హత్యలు చేసావు నానా? ఒక్కటేనా? ఇంటికెళ్ళు అంటారా? ఒకరిని చంపినా 10 మందిని చంపినా హత్యే. చూడండి, మీ మనస్సాక్షిలో దేవుడు రాసిన చట్టం ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. ఇద్దరూ హంతకులే అని మన మనస్సాక్షిలోని దైవ చట్టం ఎంతో ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి నావి చిన్న చిన్న తప్పులే, కొన్ని తప్పులే, వాళ్ళకంటే నేను చాలా మేలు, నాకంటే వాళ్ళు చాలా చెడ్డోళ్ళు అనే వాదన న్యాయానికి నిలబడదు. 10 లింకుల చైన్లో ఒక్కటి తెగిపోయినా జారి పడిపోతాం. 100 సార్లు బండిని కరెక్ట్గా నడిపినా ఒక్క యాక్సిడెంట్ అయితే చాలు గాయాలవుతాయి. నేను ఒప్పుకోను, నేను 100 సార్లు కరెక్ట్గా కళ్ళు తెరుచుకొనే తోలాను, ఒక్కసారి నేను కళ్ళు మూసుకొని నడిపాను, నాకు యాక్సిడెంట్ కాకూడదు, ఇది అన్యాయం, తొండేట అంటారా? పరీక్షలో విద్యార్థులు కాపీ కొడుతున్నా కొందరు ఇన్విజిలేటర్లు అస్సలు పట్టించుకోరు. మరి స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్, సార్ నేను స్లిప్పులు ఏం తెచ్చుకోలేదు, జస్ట్ అట్లా వెనక్కి తిరిగి చూసి రాసుకుంటా, కావాలంటే లంచం తీసుకో అంటే ఒప్పుకుంటాడా? స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ ఏ చిన్న కాపీని కూడా ఎంత మాత్రం ఒప్పుకోడు. అవును, స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ ఏ చిన్న కాపీని కూడా ఎంత మాత్రము ఒప్పుకోడు. పేపర్ చిన్నదైనా పెద్దదైనా సూర్యుడు రెండిటిని ఏ ములాజ లేకుండా కాల్చేస్తాడు. ఏమండి, దేవుడు సృష్టించిన సూర్యుడే ఇంత ఖచ్చితంగా ఉంటే ఇక ఆ సూర్యుడిని సృష్టించిన దేవాది దేవుడు ఇంకెంతో ఖచ్చితంగా ఉంటాడు. దైవము అంటే దివ్యము, అంటే పవిత్రం. దేవుడు పవిత్రుడు కాబట్టి ఏ చిన్న పాపాన్ని ఎంత మాత్రము సహించడు. మనుషులలో కాలిపోయే గుణమే పాపము. ఏమండి, మనం ఒకరిని హత్య చేస్తే ఆ వ్యక్తిని మన జీవితంలో మళ్ళీ కలవలేం కదండి, ఆ వ్యక్తిని పోగొట్టుకుంటాం. మరి మనం ఎవరినైనా ద్వేషిస్తే ఆ వ్యక్తి మొహమే నచ్చదు, ఆ వ్యక్తిని కలవడానికి ఏమాత్రం ఇష్టపడం. కాబట్టి ఆ వ్యక్తిని కూడా మన జీవితంలో పోగొట్టుకుంటాం. అంటే
హత్య చేసినా పోగొట్టుకుంటాము, ద్వేషించినా పోగొట్టుకుంటాం. కాబట్టి అత్యున్నతమైన దేవుని నీతికి హత్య పాపమే. ఇతరులను ద్వేషించడం మనసులో హత్య చేసినంత పాపము. వ్యభిచారం పాపమే. ఇతరులను మోహపు చూపు చూడడం, అది ఎక్కడైనా కావచ్చు, సినిమా హాల్లో, టీవీలో, కంప్యూటర్లో, సెల్ ఫోన్లో, న్యూస్ పేపర్లో, బస్ స్టాండ్లో, బంధువులలో, పనిచేసే చోట, ఇలా ఎక్కడైనా కావచ్చు. మోహపు చూపు చూడడం, కామ వికార చెడు ఆలోచనలు చేయడం, అది మన మనసులో వ్యభిచారం చేసినంత పాపం. డిలీట్ చేయడానికి ఇది యూట్యూబ్ హిస్టరీ కాదు మిస్టర్, మనసులోని మిస్టరీ. ఏమండి, అబద్ధాలాడిన మనుషులు, చెడ్డ మాటలు మాట్లాడిన మనుషులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు మాట్లాడిన మనుషులు, తమది కాని వాటిని దొంగతనం చేసిన మనుషులు, ఇతరులను ద్వేషించిన మనుషులు, ఇతరులను చెడు చూపు, మోహపు చూపు చూసి మనసులో కామ వికార చెడు ఆలోచనలు చేసిన మనుషులు, రహస్యంగా చెడ్డ పనులు చేసిన మనుషులు, తమ శరీరం ఇతరులకు కనిపించేలాగా పోకిరిలాగా బట్టలు వేసుకునే మనుషులు, నిజమైన దేవాలయమైన ఈ దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన మనుషులు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవుని కంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే మనుషులు, దేవుని దృష్టికి అబద్ధీకులు, దూషకులు, దొంగలు, మనసులో హత్య చేసిన మానసిక హంతకులు, మనసులో వ్యభిచారం చేసిన మానసిక వ్యభిచారులు, రహస్యంగా చెడ్డ పనులు చేసిన వారు, అంతేకాదు దైవ చట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్తులు. మనుషుల కంటికి మామూలు పాపాలే కావచ్చు, కానీ దేవుని చట్టాన్ని మీరి మనుషులు చేసే పాపాలు దైవ దృష్టికి నేరాలు. అవును సార్, ఇది విన్నారా? ఒక నేరస్తుడు ఒక 7 ఏళ్ల చిన్న పాపను కిడ్నాప్ చేశాడు. వారం రోజులు హింసించాడండి. పాపం అతని దెబ్బలకు తట్టుకోలేక ఆ పసిపాప చనిపోయింది. చెవులకు కాళ్ళకు ఉండేటివి ఏదో దొంగతనం చేశాడు, మొత్తానికి దొరికిపోయాడు. ఇప్పుడు జడ్జి గారితో ఇలా అంటున్నాడు, జడ్జి గారు, ఆ పాపను హత్య చేసింది నేనే, దొంగతనం చేసింది నేనే. ఒప్పుకున్నా కదా, చేసిన పాపం చెబితే పోతుంది అంటారు కదా, నన్ను విడిచిపెట్టండి. మరి జడ్జి గారు విడిచిపెడతారా? ఒప్పుకుంటే విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. అలా అయితే అందరూ హత్యలు చేసేసి నేనే చేశాను, ఒప్పుకున్నా కదా, నన్ను విడిచిపెట్టు అంటారు. ఒప్పుకున్నంత మాత్రాన నేరం చెల్లిపోదు బ్రదర్. అంటే ఏమర్థమవుతుంది? ఒప్పుకున్నంత మాత్రాన, నేనే చేశాను అని ఒప్పుకున్నంత మాత్రాన మనం చేసిన చెడ్డ పనులు న్యాయం ప్రకారం చెల్లిపోవు. రెండవసారి ఆ నేరస్తుడు ఇలా అంటున్నాడు, జడ్జి గారు, ఆ పాపను హత్య చేసినప్పటి నుండి నా మనసులో చాలా బాధగా ఉంది. ఆ పిల్ల పాపం మమ్మీ మమ్మీ అని బాగా ఏడ్చింది. నేను పశ్చాత్తాపడుతున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు కదా. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని ఏడుస్తాను, నన్ను విడిపించండి. మరి జడ్జి గారు విడిచిపెడతారా? నీకిందాకే చెప్పా కదా, ఒప్పుకున్నా, పశ్చాత్తాపడినా, ఏడ్చి కాళ్ళు పెట్టుకున్నా చేసిన నేరం చెల్లిపోదు. న్యాయమూర్తి విడిచిపెట్టాడు. అంటే ఏమర్థమవుతుంది? మనం ఇప్పుడు పశ్చాత్తాపడినా, ఏడ్చినా, కాళ్ళు పట్టుకున్నా మనం చేసిన చెడ్డ పనులు న్యాయం ప్రకారం చెల్లిపోవు. మూడోసారి
ఆ నేరస్తుడు ఇలా అంటున్నాడు. జడ్జి గారు, ఆ పాపను హత్య చేసింది నేనే. మళ్ళీ అలా చేయను. మారిపోయాను. ఆ హత్య చేసింది నేను కాదు, వాడు. నేను మారిపోయాను. కాబట్టి నన్ను విడిచిపెట్టండి. మరి జడ్జి గారు విడిచిపెడతారా? అయితే నేను ఇప్పుడు నిన్ను చంపేసి నీ ఆస్తి మొత్తం తీసేసుకొని ఇప్పటి నుంచి మారిపోయి నీతిగా బతుకుతా, సరేనా? న్యాయస్థానం అంటే తమాషాగా ఉంది నీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నువ్వు నీ బండిని తప్పుగా నడిపి దొరికిపోయావు అనుకో, సార్ ఇప్పటి నుంచి నేను మారిపోతా సార్, కరెక్ట్గా నడుపుతా సార్ అంటే విడిచిపెడతారా? ఇప్పటి నుంచి మారినా ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు దాని జరిమానా దానికి కట్టాల్సిందే. అలాగే నేరస్తుడు ఇప్పుడు మారినా గతంలో చేసిన నేరానికి న్యాయం ప్రకారం శిక్ష పడే తీరాలి. న్యాయమూర్తి విడిచిపెట్టడు అంటే ఏమర్థమవుతుంది? మనం ఇప్పుడు మారినా, ఇప్పటి నుండి కరెక్ట్గా ఉన్నా సరే, ఇప్పటి నుండి నేరం చేయకపోయినా ఆల్రెడీ చేసిన నేరానికి న్యాయం ప్రకారం శిక్ష పడే తీరాలి. 4వసారి ఆ నేరస్తుడు ఇలా అంటున్నాడు. జడ్జి గారు, అయినా నేను ఆ హత్య చేసింది గతంలో, పోయిన నెల జనవరిలో. ఇది ఫిబ్రవరి కదా. నన్ను విడిచిపెట్టండి. మరి జడ్జి గారు విడిచిపెడతారా? ఇలాంటి కుంటి సాకులు ఏం పనిచేయవు. మనం చేసినవన్నీ గతంలోనే నాయన ఉంటాయి అంటే ఏమర్థమవుతుంది? నేను గతంలో చేశాను, అప్పట్లో చేశాను, ఆ వయసులో చేశానులే ఆడడం వల్ల మనం చేసిన చెడ్డ పనులు న్యాయం ప్రకారం చెల్లిపోవు. మనమే అభం శుభం తెలియని పసిపిల్లలమేం కాదు కదా. 5వసారి చివరిగా ఆ నేరస్తుడు ఇలా అంటున్నాడు. జడ్జి గారు, నేను హత్య చేసింది ఒక పాపనే, కానీ నేను ఎన్నో మంచి పనులు చేశాను. దాన ధర్మాలు చేశాను, పుణ్యకార్యాలు చేశాను, అన్నదానాలు చేశాను, ప్రార్థనలు చేశాను, ఉపవాసాలున్నాను, పాటలు పాడాను, ధ్యానం చేశాను, తీర్థయాత్రలకు వెళ్ళాను, రంగురంగుల బట్టలు వేసుకున్నాను, నదులలో మునిగాను, జుట్టు పెంచుకున్నాను, ఇప్పుడు లేదు, గుండు చేయించుకున్నాను. రోజు ఉదయాన్నే భక్తి పాటలు వింటాను. దరు వింటే నాకు పూనకం వచ్చేస్తుంది. ఎన్నో ఆచారాలు పాటించాను. నా చెడ్డ పనుల కంటే నా మంచి పనులే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నన్ను విడిచిపెట్టండి. అయినా పోయిన జన్మలో ఏ పాపం చేసుకుందో ఈ జన్మలో నా చేతికి చిక్కింది. కర్మఫలం. విడిచిపెట్టండి. మరి జడ్జి గారు విడిచిపెడతారా? ఇదేం తక్కడి అనుకున్నావా? ఇది కూరగాయల మార్కెట్ కాదు, న్యాయస్థానం. మంచి పనులు చేశాడని నేరస్తుని విడిచిపెట్టుకుంటూ వెళ్తారా? చెల్లదు. అంటే ఏమర్థమవుతుంది? మనం ఎన్ని మంచి పనులు చేసినా మనం చేసిన చెడ్డ పనులు న్యాయం ప్రకారం చెల్లిపోవు. శిక్షను తప్పించుకోవడానికి నేరస్తుడు న్యాయమూర్తికి ఏమిచ్చినా అది లంచం కిందికే వస్తుంది. మన మంచి పనులను, కానుకలను దేవునికి లంచంగా ఇచ్చి మన పాపాలను చెల్లగొట్టుకోలేము. ఇది ఎలా ఉందంటే, విమానం కూలిపోయేటప్పుడు ఒకడు నన్ను నేనే రక్షించుకుంటా, నాకు ఏ పారాచూట్ వద్దని ఒట్టి చేతులతో గాల్లో ఎగిరాడంట. అది కుదురుతుందా అండి? ఎవరో నీలాంటోడు అయి ఉంటాడు. అయినా విమానం కూలిపోయే పరిస్థితి ఉంటే పారాచూట్ సహాయంతో దూకాలి తప్ప నన్ను నేనే రక్షించుకుంటా, నాకు ఏ సహాయం వద్దు అని ఒట్టి చేతులతో ఎగిరితే నీ అజ్ఞానానికి, నీ గర్వానికి నీ తలకాయ పుస్తకాయ. అలాగే మన మంచి పనులతో, మన సొంత నీతితో మనల్ని మనం రక్షించుకోలేము. -5 + 5 క్యాన్సిల్ అయిపోవడానికి ఇది మ్యాథ్స్ కాదండి, నీతి, న్యాయం, జీవితం. చట్టాన్ని మీరడం నేరం.
నేరానికి శిక్ష పడడమే న్యాయం. ఏమండి, ఒకవేళ ఆ జడ్జి గారు ఆ చిన్న పాపని హత్య చేసిన ఆ హంతకుణ్ణి శిక్షించకుండా ఊరికే క్షమించేశాను పో అని వదిలిపెడితే ఆ మాత్రం దానికి చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? నేరస్తుడిని న్యాయం ప్రకారం శిక్షించకుండా ఊరికే క్షమించాను పో అని క్షమించుకుంటూ వెళ్ళిపోతే న్యాయం తప్పినవాడవుతాడు. మరి న్యాయం తప్పిన న్యాయమూర్తి మంచి న్యాయమూర్తి అవుతాడా, చెడ్డ న్యాయమూర్తి అవుతాడా? న్యాయం తప్పినోడిని మంచోడు, అసలు న్యాయమే చెయ్యడు, మంచోడు అంటారా? న్యాయం తప్పిన న్యాయమూర్తిని చెడ్డ న్యాయమూర్తి అంటారు. మరి న్యాయమూర్తి న్యాయం పాటించాలి అంటే ఏం చేయాలి? నేరస్తుడిని న్యాయం ప్రకారం శిక్షించే తీరాలి. ఏమండి, మనం మనుషులమే, మరి ఈ లోకంలోని న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే? అలాంటిది సమస్త లోకాలను సృష్టించి మనకు ఏది న్యాయము ఏది అన్యాయము తెలిసేలా మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఇచ్చిన దేవుడు న్యాయం తప్పుతాడా అండి? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంత మాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు, న్యాయం తప్పడు కాబట్టే మంచివాడు. ఒకవేళ న్యాయం తప్పితే చెడ్డవాడైపోతాడు. దేవుడే న్యాయం పాటించకపోతే ఇక న్యాయాన్ని పాటించేది ఎవరండి? దయ్యమా? న్యాయం చేయలేకపోవడం కూడా అన్యాయమే. న్యాయం చేయలేనివాడు, అన్యాయం చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఏమండి, మనకు న్యాయం గురించి ఏదైనా తెలుసు అంటే అది దేవుడిచ్చిన మంచి చెడుల విచక్షణ జ్ఞానం వలన మాత్రమే తెలుసు. దేవుడు ఆ స్కేల్ను మన మనస్సాక్షిలో ఉంచింది మనల్ని మనం కొలుచుకొని మన బ్రతుకులో ఏవైనా వంకర్లు ఉన్నాయేమో సరి చేసుకోవడానికి. అంతే తప్ప ఆ స్కేల్తో దేవుణ్ణే కొలిచి దేవుడు అన్యాయం చేశాడబ్బా, దేవుడు అలా చేసి ఉండకూడదు, దేవుడు ఇలా చేసుంటే బాగుంటుంది అని ఆ దేవుణ్ణే మనం తప్పు పట్టడానికి కాదు. మనకు న్యాయం నేర్పించిన దేవుడు తాను న్యాయం తప్పుతాడా అండి? దేవుడు ఎన్నటికీ న్యాయం తప్పడు. అబద్ధాలాడిన మనుషులు దేవుని దృష్టికి అబద్ధీకులు. చెడ్డ మాటలు మాట్లాడిన మనుషులు దేవుని దృష్టికి దూషకులు. తమది కాని వాటిని దొంగతనం చేసిన మనుషులు దేవుని దృష్టికి దొంగలు. ఇతరులను ద్వేషించిన మనుషులు దేవుని దృష్టికి మనసులో హత్య చేసిన వారు, మానసిక హంతకులు. ఇతరులను మోహపు చూపు చూసి మనసులో కామ వికార చెడు ఆలోచనలు చేసిన మనుషులు దేవుని దృష్టికి మనసులో వ్యభిచారం చేసిన వారు, మానసిక వ్యభిచారం. అంతేకాదు, మనుషులు తమ మనస్సాక్షిలోని దైవ చట్టాన్ని మీరి రహస్యంగా పాపము చేసిన నేరస్తులు. మనం చేసిన చెడ్డ పనులు మన మనస్సాక్షిలోని దేవుని చట్టాన్ని మీరి చేసిన నేరాలు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసినా మన పాపాలు న్యాయం ప్రకారం చెల్లిపోవు, శిక్ష తప్పదు. ఏమండి, ఒక 10th క్లాస్ అబ్బాయి తన క్లాస్మేట్ను రే నోరు మూసుకో అని తిట్టాడు. అదే అబ్బాయి చదువు చెప్పే తన మాస్టర్ను కూడా రే నోరు మూసుకో అని తిట్టాడండి. రెండు ఒకటేనా అండి? కాదు. క్లాస్మేట్ను తిట్టడం కంటే చదువు చెప్పే మాస్టర్ను తిట్టడం చాలా పెద్ద తప్పు. అవునండి, ఇక్కడ పలికిన మాట ఒకటే కావచ్చు, కానీ ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నామో దాన్ని బట్టి కదా అండి తీవ్రత ఉంటుంది. అలాగే మనుషులు తమ మనస్సాక్షిలో దేవుని చట్టాన్ని మీరి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న చెడ్డ పని ఏదైనా అది అత్యంత తీవ్రమైనది. అత్యంత తీవ్రమైన నేరానికి అత్యంత తీవ్రమైన శిక్షే పడుతుంది. కాబట్టి మన పాపాల కారణంగా మనం ఆ దైవాన్ని చేరలేము. కాలిపోయే గుణం ఉన్న ఒక కాగితం ఎలా అయితే సూర్యుడిని చేరలేదో, పాపము అనే కాలిపోయే గుణం ఉన్న మనుషులం పవిత్రుడైన దైవాన్ని చేరలేము. దేవునికి శాశ్వతంగా దూరం అయిపోవడమే నరకం. కాబట్టి మనుషులు తమ పాపాల కారణంగా పవిత్రుడైన దేవునికి దూరంగా శాశ్వతంగా నరకానికి జారిపోవాలి. మరి ఎలా?
ఏమండి, ఒక వ్యక్తి తన బండిని రాంగ్ రూట్లో అండి ఓవర్ స్పీడ్తో రెడ్ సిగ్నల్ పడినా సరే ఆగకుండా చాలాసార్లు సిగ్నల్ జంప్ అయ్యాడు. నో పార్కింగ్ దగ్గర పార్కింగ్ చేశాడు. మొత్తానికి దొరికిపోయాడు. అధికారులు అతనికి భారీ ఫైన్ వేశారు. ఏం సార్ ఎందుకు కట్టాలో ఫైన్? వాళ్ళందరూ రాంగ్ రూట్లోనే పోతున్నాడు చూడు, వాడు చూడు సెల్ ఫోన్ మాట్లాడుతూ పోతున్నాడు. మరి దానికి ఆ అధికారి ఏమంటాడు? కరెక్టే, వాళ్ళని కూడా పట్టుకుంటాం, ఇప్పుడు నువ్వు పట్టుబడ్డావు, నీది నువ్వు కట్టు అంటారు. నా దగ్గర డబ్బులు లేవు. ఇలా అంటే అయితే అరెస్ట్ చేస్తా, జైలుకు బదా అంటారు. ఇది అతని పరిస్థితి. ఇది తెలుసుకొని అతని ప్రాణ స్నేహితుడు ఒకడు వచ్చాడు. సార్ ఇతను నా ప్రాణ స్నేహితుడు సార్, ఇతని బదులు ఆ జరిమానా ఏదో నేను కడతాను సార్, దయచేసి ఇతన్ని ఈసారి విడిచిపెట్టండి సార్. అతనికి డబ్బులు ఎక్కువైనట్టున్నాయి. ఏమి ఇతను అడిగాడా నా బదులు కట్టు అని? అతనికి డబ్బులు ఎక్కువే కాదండి, తన ప్రాణ స్నేహితుడి కోసం, స్నేహం కోసం తాను ఎండలో వానలో చెమటోడ్చి నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బును తన స్నేహితుని బదులు జరిమానాగా కట్టి తన ప్రాణ స్నేహితుడిని విడిపించుకున్నాడు. రే, ఇంకోసారి అలాగ తప్పుగా నడపొద్దురా, ఇబ్బందిలో పడొద్దురా అని తన స్నేహితునికి బుద్ధి చెప్పాడు. ఏమండి, ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే సరిపోతుందేమో, కానీ మనుషులు తమ జీవితాన్ని తప్పుగా నడిపి పాపం చేశారు. పాపము చెల్లిపోవాలంటే మనం దేవునికి కట్టాల్సింది డబ్బులు, చిల్లర, కానుకలు, లంచం కాదు. బంగారు కొండలు సైతం దేవుని సృష్టి. మరి దేవుడు మన చిల్లర ఆశిస్తాడా అండి? ఒక ముళ్ళును ముళ్ళుతో తీయచ్చేమో కానీ బురదను బురదతో కడగలేం. పాపము చెల్లిపోవాలంటే కట్టాల్సిన జరిమానా డబ్బులు, కానుకలు, చిల్లర, లంచం కాదు. పాపము చెల్లిపోవాలంటే కట్టాల్సిన జరిమానా పవిత్రత. పవిత్రత అంటే ఏ పాపము లేకపోవడం. అవునండి, ఏ చెడు లేని మంచివాడు, పాపమే లేని పవిత్రుడు, దివ్యమైన ఆ దైవం మాత్రమే. ప్రపంచములో అన్ని కాలాలలో మనుషులందరినీ పాపము నుంచి విడిపించి నరకము నుండి రక్షించాలి అంటే అంతటి జరిమానా కట్టగలిగే అంతటి పవిత్రత ఉన్నది దివ్యమైన ఆ దైవానికి మాత్రమే. ఏమండి, ఒకవేళ దేవుడు తన పవిత్రతను మన బదులు జరిమానాగా కట్టకుంటే న్యాయం ప్రకారం మన పాపాలు చెల్లిపోవు. అప్పుడు మన పాపాల కారణంగా మనం దేవునికి దూరంగా శాశ్వతంగా నరకానికి జారిపోవాలి. దేవుడు పవిత్రుడు, దేవుడు ఆత్మ, దేవుడు పవిత్ర ఆత్మ. దేవుడు తన పవిత్రతను ఇవ్వాలి అంటే తన ఆత్మను ఇవ్వాలి. ఏమండి, ఆత్మ అంటే ప్రాణం. అవునండి, అందుకే ఎవరైనా ప్రాణం తీసుకుంటే ఆత్మహత్య అంటారు. ఏమండి, కన్నబిడ్డ ప్రాణాపాయంలో ఉంటే నీ రక్తం ఇస్తేనే నీ కూతురు బ్రతుకుతుంది అన్నప్పుడు ఒక కన్న తండ్రి ఏం చేస్తారండి? అయ్యా డాక్టర్ గారు, నా రక్తం తీసుకుని నా కూతుర్ని బతికించండి సార్. అవునండి, తల్లిదండ్రులు తమ రక్తాన్ని ఇచ్చైనా సరే తమ బిడ్డ ప్రాణాన్ని రక్షించుకుంటారు. దేవుడు మనందరికీ తండ్రి, మనందరం దేవునికి సొంత పిల్లలం. తన కన్న బిడ్డలమైన మనము తన కళ్ళ ముందే పాపము చేసి న్యాయంగా శాశ్వతంగా నరకానికి జారిపోతూ ఉంటే దేవుడు తట్టుకోగలడా? లేదు. అలాగని దేవుడు న్యాయము తప్పడు. దేవుడు పవిత్రుడని, మనల్ని పవిత్రంగా జీవించమని ఆజ్ఞాపించాడని, మనం ఏం చేసినా మన పాపాలు న్యాయం ప్రకారం చెల్లిపోవు కాబట్టి తన కన్న బిడ్డలమైన మనల్ని పాపము నుంచి విడిపించి నరకము నుండి రక్షించడానికి న్యాయం తప్పని దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని మన బదులు జరిమానాగా ఇచ్చి మనల్ని పాపము నుంచి విడిపించి నరకము నుంచి రక్షించాడని, ఇక మీదట మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకొని నీతిగా జీవించమని ఆజ్ఞాపించాడని లోకంలో ఒకే ఒక్కరి గురించి రాయబడి ఉంది. చెప్పండి, ఎవరాయన? యేసు. యేసు
యేసుక్రీస్తును సిలువకు కొట్టి చంపారు కదా, తప్పు చేశాడు కాబట్టి మరణశిక్ష పొందాడు అనుకున్నానే. 3 మేకులను విడిపించుకోలేని చేతగాని వాడు అనుకున్నానే. యేసుక్రీస్తు వచ్చింది నా కోసం తన పవిత్రమైన ప్రాణాన్ని ఇవ్వడానిక, నన్ను పాపము నుండి విడిపించడానిక, నన్ను నరకము నుండి రక్షించడానిక. యేసు 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 ఈ చేతులు మంచివి కాదు, ఈ చేతులు మంచివి కాదు. నేను మంచివాడిని కాదు, నేను మంచివాడిని కాదు. నన్ను క్షమించయ్యా తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. సార్ 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 బాధపడకండి సార్. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ ఏడవకండి సార్. సార్ మీకు మాట చెప్తాను సార్. సార్ మీ డ్రెస్ కంటే నా డ్రెస్ కొద్దిగా తెల్లగా ఉండొచ్చేమో, కానీ దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందర మనందరం మాసిపోయిన వాళ్ళమే సార్. ఆయన ఎవరో కాదు, మన కళ్ళను, కాళ్ళను, చేతులను, గుండెను, మన తల్లిదండ్రులను, మన పూర్వీకులను, సూర్య చంద్ర నక్షత్రాలను, నింగి నేల నీరు నిప్పు గాలి పంచభూతాలను, అనంతకోటి జీవరాశులను, సమస్త లోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు తన పిల్లలమైన మనల్ని పాపము నుంచి విడిపించి నరకము నుండి రక్షించడానికి తన పవిత్రమైన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన మన కన్న తండ్రి. ఏమండి, ఒక ధనికుడు పేదవాళ్ళతో కలిసి కింద నేల మీద కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు లోకం ఎంత సింప్లిసిటీ, ఎంత తగ్గింపు అని ఆయన్ను పొగిడేస్తుంది. మరి దేవుడు మనందరికంటే గొప్పవాడు కదా. మోక్షంలో ఆయన మహిమ ఎంత గొప్పదో కదా. అలాంటి దేవుడు తనని తాను తగ్గించుకొని తన మహిమను విడిచిపెట్టి మనుషులమైన మన కోసం మట్టిలోకి వచ్చాడు. మనిషి రూపంలో భూలోకానికి వచ్చాడు. మనుషుల కాళ్ళు కడిగాడు. ఎన్నో అవమానాలు పడ్డాడు. చెంప దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. ముఖం మీద ఉమ్మి వేసినా సహించాడు. అవమానకరంగా బట్టలు తీసి సిలువకేసి చేతులకు కాళ్లకు మేకులు అంటగొడితే ఊరుకున్నాడు. తన పిల్లలమైన మన కోసం మన కన్న తండ్రి అయిన దేవాది దేవుడు చివరికి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి మనం కట్టలేని ఆ జరిమానాను తన పవిత్రమైన ప్రాణంతో ఆయన కట్టి మనల్ని ప్రతి పాపము నుండి న్యాయంగా ప్రేమతో రక్షించాడు. అందుకే దేవుడిని రక్షకుడు అంటాం. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడో? ఆయన భూలోకానికి వచ్చిందే మన బదులు తన పవిత్రమైన ప్రాణాన్ని జరిమానాగా కట్టి మనల్ని ప్రతి పాపము నుండి విడిపించి శాశ్వత నరకం నుండి రక్షించడానికి. దేవుడు శరీర రూపంలో భూలోకానికి రాకముందు కూడా ఆత్మ రూపంలో ఆయన ఎప్పుడూ ఉన్నవాడే. సార్ మీ పేరేంటి? అమల్. ఇంగ్లీష్లో అమల్, హిందీలో ఏ భాషలో అయినా నా పేరు అమలే. చూడండి, మనిషి పేరు అన్నది నామవాచకము. అందుకే భాష మారినా శబ్దం మారదు. మనుషుల పేరుకు మంచి అర్థమే ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసే పనులు చెడ్డగా ఉంటాయి. ఉదాహరణకు మీ పేరు అమల్, ఆ మల్, మలినము లేనివాడు అని. కానీ మీరు ఎన్ని చెడ్డ పనులు చేశారో
మీ మనస్సాక్షికి తెలుసు, దేవునికి తెలుసు. మనుషులమైన మన పేరు వేరు, మన తీరు వేరు. కానీ దేవుని పేరు మనుషుల పేరులాగా ఏదో నామకే వాస్తి నామవాచకము కాదు. ఉదాహరణకు మంచి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? గుడ్. హిందీలో అచ్చా. చూడండి, భాషకు శబ్దం మారుతుంది. శబ్దం మారినా అర్థం ఒకటే. అలాగే దేవుడు మనల్ని పాపము నుంచి విడిపించి నరకము నుండి రక్షించాడు కాబట్టే ఆయన రక్షకుడు. రక్షకుడు అనే పదాన్ని ఇంగ్లీష్లో సేవియర్ అంటాం, గ్రీకు భాషలో ఈసస్ అంటాం, లాటిన్ భాషలో యేసూస్ అంటాం. యేసు అంటే అదేదో పేరు కాదు, రక్షకుడు అని అర్థం. దేవుని గుణమే దేవుని నామం. ఏమండి, మరణం దేవుణ్ణి బంధించగలదా? లేదు. దేవుడే అన్నిటికంటే గొప్పవాడు. దేవుడు అన్నిటికంటే గొప్పవాడు. మరణం దైవాన్ని బంధించలేదు. అందుకే దేవుడు ఆ మరణాన్ని ఓడించి చావునే చావు దెబ్బ కొట్టి తిరిగి ప్రాణంతో లేచాడు. మన ఆత్మకు శాశ్వతమైన జీవితం ఉంది అని నిరూపించాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వతమైన న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతం. ఇప్పటికీ గిట్టని వారు పుట్టించే నిందలను, పుకార్లను, అవమానాలను శిలువగా భరిస్తూనే ఉన్నాడు. సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి కాకుండా సృష్టిలో ఉన్న చెట్లను, జంతువులను, మనుషులు చేసిన వస్తువులను, ఊహలను, ఇక వేటిని పూజించినా లోకానికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అవేవి కూడా పాపము చేయవద్దు అని ఆజ్ఞాపించవు కదా. దొంగకు పోలీసు నచ్చడు. అలాగే పాపాన్ని ప్రేమించే మనుషులకు పవిత్రంగా జీవించండి అని ఆజ్ఞాపించే పవిత్రుడైన దేవుడు నచ్చడు. మనకు నచ్చని దాని గురించి ఎవరు ఏది చెడుగా చెప్పినా నిజమే అనుకోకూడదండి. అయినా సత్యం ఏమిటో మన మనస్సాక్షి ఆధారంగా చూశాం. తమ మనస్సాక్షినే నమ్మని వారు ఇక ఇతర ఆధారాలను ఎలా నమ్ముతారు? అందుకే నిందలు, పుకార్లు, అపార్థాల గురించి ఎక్కువ వివరణ ఇవ్వడం లేదు. ఎందుకంటే సత్యం మన మెదడులో లేదు, మన మనస్సాక్షిలో ఉంది. మనసు గ్రుడ్డిదైనప్పుడు ఎన్ని ఆధారాలున్నా కళ్ళు సత్యాన్ని చూడలేవు. దయ్యానికి దేవుడెవరో బాగా తెలుసు. అందుకే వీధుల్లో రికార్డింగ్ డ్యాన్సులు ఆపని లోకం సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం రగిలిపోతుంది. అశ్లీలమైన సినిమా పోస్టర్లను ఎగబడి చూసే లోకం దేవుని పత్రికలను మాత్రం చించేస్తుంది. ఏమండి, మనుషులు రాసిన ఒక మ్యాథ్స్ పుస్తకమే అందరికీ పూర్తిగా అర్థం కాదే. అలాంటిది దేవుడు రాయించిన గ్రంథాన్ని, దైవ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని అనుగ్రహం ఉండాలి. నేను తప్పు చేశాను అని ఒప్పుకొని తనని తాను తగ్గించుకునే వారికి మాత్రమే అది అర్థమవుతుంది. నాదే రైట్, నాకు అన్నీ తెలుసు, దేవుని కంటే న్యాయం నాకే బాగా తెలుసు అని గర్వపడే వారికి, పాపాన్ని ప్రేమించే వారికి ఉపమానాలతో రాయబడిన సత్యం అర్థం కాదు. ఇదొకసారి చదవండి. మాస్కులే కుండాలో నికిరా కూడదు. కుండాలో ఏంటండి? కుండ బిర్యానీ లాగా? అది కాదు. మాస్కు లేకుండా లోనికి రాకూడదు. పోనీ రెండో లైన్ చదవండి. రెండో లైను నేను చదువుతాను, వినండి. మా నాన్నకు కడుపు నొప్పి. ఈ లైన్లో నొప్పి అనే చివరి పదం లేకుండా చదవండి. మా నాన్నకు కడుపు. కాబట్టి సరిగా చదవకపోయినా, పూర్తిగా చదవకపోయినా అపార్థమే వస్తుంది. ఇవ్వమన్నారు అంటే ఇవ్వమన్నారు అని చెప్పినట్ట, ఇవ్వమన్నారు అని అడిగినట్ట? ఏమో చెప్పలేము.
ఎందుకంటే మాటకు అర్థం ఆ మాటలో ఉండదు, సందర్భంలో ఉంటుంది. కాబట్టి సరిగా చదవకపోయినా, పూర్తిగా చదవకపోయినా, సందర్భం తెలియకపోయినా, చెడు ఉద్దేశంతో చదివినా సరే దేవుడు రాయించిన గ్రంథం అర్థం కాదు. అందుకే సత్యాన్ని గ్రహించలేక అందులో ఏవో తప్పులున్నాయని అనుకుంటారు. సనిపమగ సనిపసా సగమపమగ సగమపమగ సగమపమపమపని పమప సరిగ పద పగ పద పగద గపద పగరి సరి గరి సారిమ పనిస రిమ పనిస మపని సరి మారి పమారి సరి సామ 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 పద సరి రి సాదపమ్మ మపదద్దాప 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 మప సదా పమ పదసా పమ పదరి సరిరి 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 సరి సద సరి ద సరి పద సరి మ పద సరి రి మ పద సరి సరి మ పద సరి అని సగ పద రి మ ప సగ మగ సమగ సని ద మగ పాట 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 పంచామృతం. ఇలా ప్రాస కుదిరిందను, అనర్ఘలంగా మాట్లాడారను చెప్పిందల్లా సింగారం, మాట్లాడిందల్లా బంగారం అయిపోదు. మీ కళ్ళు, మీ చెవులు మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. ఏమండి, దైవ గ్రంథంలో పాపము గురించి ఉంది. ఏమని ఉంది? చెయ్యకండి అని ఉంది, చెయ్యండి అని లేదు. ఈ యుగాంతంలో జీవిస్తున్న మనుషులకు బుద్ధి కలగడానికి చరిత్రలో మనుషులు చేసిన పాపాలను, వారు పొందబోయే శిక్షలను దేవుడు ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు. ఈ పాపాలు చేయకండి అని చెప్పడం పాపం కాదు, నేరం గురించి చెప్పడం నేరం కాదు. అదే ఒకవేళ మనుషులు రాసుకున్న పుస్తకాలలో అయితే దేవుళ్ళు కూడా పాపాలు చేస్తారని, మనుషుల శాపాలు తింటారని ఊహించుకొని కథలను రాసుకుంటారు. స్వర్గం అంటే మందు, పొందు, విందు, చిందు ఉంటాయని పాపాన్ని ప్రేమించే మనుషులు తమ మగ బుద్ధితో ఊహించుకొని రాసుకుంటారు. ఏమండి, దేవుడు రాసిన మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి. పవిత్రుడైన దేవుడు నివసించే స్వర్గము ఇలాంటి పాపపు పనులకు అడ్డానా? కాదు. పవిత్రుడైన దేవుడు నివసించే పరలోకము పవిత్రమైన శాశ్వత ఆనందము. ఏముందిలేండి, చేతిలో పనే కదా. చరిత్రను వక్రీకరిస్తున్నారు, కథలనే నిజమని భుజాన మోస్తున్నారు, సత్యంపై బురద చల్లుతున్నారు. కానీ ఒకటి, చరిత్రను మార్చగలరేమో కానీ సత్యాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎందుకంటే సత్యం ఎక్కడో బయట పుస్తకాలలో లేదు, మన మనస్సాక్షిలోనే ఉంది. అంతరాత్మే అసలైన సాక్షి. సత్యానికి సాక్షి మీ మనస్సాక్షి. సరే, దేవుడు చేయాల్సింది దేవుడు చేసేశాడు. ఇప్పుడు మనమేం చేయాలి? నా బదులు నా స్నేహితుడు జరిమానా కడుతూ ఉంటాడులే అని నేను మళ్ళీ మళ్ళీ కావాలని తప్పుగా నా బండిని నడిపితే ఎంతకీ మారని ఇతని బదులు అతని స్నేహితుడు జరిమానా కడుతూ ఉంటాడా? లేదు. అలాగే ఒకసారి సత్యాన్ని గ్రహించాక మళ్ళీ మళ్ళీ కావాలనే పాపము చేస్తే ఇక దేవుని బలిదానము, క్షమాపణ వర్తించదు. పాపము చేయడానికి దేవుని బలిదానము లైసెన్స్ కాదు. కాబట్టి నమ్మితే ఎన్ని పాపాలైనా చేయొచ్చా అంటే లేదు. దేవుడు న్యాయం తప్పడు. నేను నమ్మను, నేను ఒప్పుకోను, దేవుడు కట్టిన జరిమానా నాకు అసలు అవసరమే లేదు, నాకు వద్దు పో అంటే మన గత పాపాలు న్యాయం ప్రకారం చెల్లిపోవు. అంటే నాకు మోక్షమే వద్దుపో అని గర్వంతో దేవుడినే తిరస్కరించినట్లు. అంటే నమ్మకుంటే నరకానికి పోతారా? నమ్మని కారణంగా ఎవ్వరూ నరకానికి పోరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళనందుకు రోగి మరణించడు, తనకున్న రోగం కారణంగా మరణిస్తాడు. అలాగే నమ్మని కారణంగా ఎవరూ నరకానికి పోరు, తాము చేసిన పాపాల కారణంగా న్యాయంగా దేవుని తీర్పులో నరకానికి జారిపోతారు.
దేవుడు ఎవ్వరినీ నరకానికి పంపించడు. తమ గర్వంతో పాపాన్ని విడిచిపెట్టకుండా, సత్యాన్ని ఒప్పుకోకుండా, చేసిన పాపాలకు క్షమాపణ పొందకుండా మనుషులు తమంతట తాముగా నరకాగ్నికి శాశ్వతంగా జారిపోతారు. ఏమండి, ప్రపంచంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఎంతోమంది మరణిస్తున్నారు కదండి. మరణం అనేది అదేదో ఇతరులకు సంబంధించింది అనుకుంటాం, కానీ ఈ లోకంలో ఏదైనా గ్యారెంటీ ఉందా అంటే అది మన మరణానికే. ఎప్పుడు మరణిస్తామో తెలియదు, కానీ మరణించడం మట్టుకు గ్యారెంటీ. అనారోగ్యం, యాక్సిడెంట్, హత్య, ఆత్మహత్య, కరువు, యుద్ధం, ముసలితనం, తట్టుకోలేని బాధ, ఇలా కారణాలు ఏవైనా మరణం పలకరిస్తుంది. ఎప్పుడు మరణిస్తామో తెలిస్తే ఓ అబ్బా ఇంకా చాలా టైం ఉందిలే అని మనుషులు జీవితాంతం పాపంలోనే ఫుల్గా ఎంజాయ్ని చేస్తూ లాస్ట్లో మారదాంలే అని అనుకునేంత అతి తెలివి కలిగిన వాళ్ళు. అందుకే దేవుడు ఎంతో తెలివిగా మన మరణాన్ని రహస్యంగా ఉంచాడు. ఏ రోజు మనకు చివరి రోజు తెలియదు కాబట్టి ఆయన రాకముందే, మనం పోకముందే, ఈరోజే, ఇప్పుడే ఇక మీదట పాపము చేయకుండా మన మనసును మార్చుకుందాం, సత్యాన్ని ఒప్పుకుందాం. ఇదే తిరిగి జన్మించడం. ఏం బెదిరిస్తున్నావా? లేదండి, ఘాట్ రోడ్ ఉంది, నిదానంగా వెళ్ళండి, ప్రమాదము అంటే బెదిరించినట్టు కాదండి. దోమలు కొడతాయి, దోమతెర కట్టుకోండి అంటే బెదిరించినట్టు కాదండి. జీవిత బీమా పాలసీ ఏదన్నా కట్టుకోండి అంటే బెదిరించినట్టు కాదండి. రాత్రిపూట ఎక్కువగా మేలుకోవద్దు, కిడ్నీలు పాడైపోతాయంటే బెదిరించినట్టు కాదండి. విమానం కూలిపోతుంది, పారాచూట్ తగిలించుకోండి అంటే బెదిరింపు కాదండి. ఇవన్నీ మన జీవితానికి ఉపయోగపడే మంచి మాటలు. దొంగలున్నారు జాగ్రత్త అంటే బెదిరింపు కాదండి. తాగి నడపకూడదు, యాక్సిడెంట్ అవుతుంది అంటే బెదిరింపు కాదండి. నరకం ఉంది జాగ్రత్త అంటే బెదిరింపు కాదండి. ఇది మనుషులకు హెచ్చరిక. అలాగే మనుషులమైన మనం మన మనస్సాక్షిలో దేవుడు రాసిన చట్టాన్ని మీరి పాపము చేశామని, మన పాపాలు దేవుని దృష్టికి నేరాలని, ఇప్పుడు మనం ఏం చేసినా మన పాపాలు న్యాయం ప్రకారం చెల్లిపోవు కాబట్టి మనల్ని పాపము నుండి విడిపించడానికి పవిత్రుడైన దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని పాపము నుంచి విడిపించి నరకము నుండి రక్షించాడని ఈ సత్యాన్ని ఒప్పుకొని సత్యంలో తిరిగి జన్మించి ఇక మీదట మళ్ళీ ఆ పాత రోత జీవితాన్ని జీవించకుండా మనసును మార్చుకొని సత్యంలో తిరిగి జన్మించాలి అన్నది బెదిరింపు కాదండి. మన ఆత్మను నరకము నుండి రక్షించే మంచి మాట. కాబట్టి మారవలసినది మతం, కులం, వేషధారణ, ఆహార అలవాట్లు కాదు. పాపము చేయకుండా మనసు మార్చుకోవాలి. దేవుడు దీనికి సమయం ఇస్తాడు. అదే మన ఆయుష్. మొదటిసారి దేవుడు మన బదులు జరిమానా కట్టడానికి వచ్చాడు. రెండవసారి లోకానికి తీర్పు తీర్చడానికి వస్తాడు. అదే యుగాంతము. దేవుడు న్యాయం తప్పడు. దేవునికి మన ప్రాణం, మన ఆత్మ అంటే ఎంతో విలువైనది. మన ఆత్మను నరకము నుండి తప్పించి రక్షించుకోవడానికి ఈ శరీరానికి దెబ్బలు వేసైనా, శ్రమలు కలిగించైనా సరే మనల్ని కాపాడుకుంటాడు. ఏమండి, మీకు మ్యాథ్స్ బాగానే వచ్చు కదా, ఒక లెక్క చెప్తా చేయండి. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఈ జీవితంలో మనకు ఎన్ని ఉన్నా చివరికి మన ఆత్మను నరకానికి చేజార్చుకుంటే ఆ జీవితం సక్సెస్ కాదు, ఫెయిల్యూర్. మీరన్నట్టు 0. ఏమండి, మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. సత్యాన్ని నమ్ముతూ కూడా ఇంకా మనసు మార్చుకోకుండా పాపములోనే జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని బట్టి దయచేసి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు, మీ మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
ఇలాంటి వారి మోసాలను చాలా సులభంగా గుర్తించవచ్చు. ఏమండి, దేవుడు మానవ రూపంలో భూలోకానికి వచ్చినప్పుడు ఆయనను మనుషులు నమ్మలేదు. తనని తాను నిరూపించడానికి ఆయన ఎవ్వరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు. నీటి మీద నడిచాడు. 5 రొట్టెలను 5,000 మందికి కడుపు నిండా పంచాడు. ఒక సైనికుడి చెవి తెగిపోతే ఒక్క క్షణంలో స్వస్థత చేశాడు. మరణాన్ని సైతం ఓడించి తిరిగి ప్రాణంతో లేచాడు, నిరూపించాడు. ఇప్పుడు మనమున్నది శోధన కాలం, అంత్యకాలం. యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడ కోసం ఎదురు చూసే నిరీక్షణ కాలం, ప్రవచనాలన్నీ నెరవేరే కాలం. ఈ కాలంలో ఎవరు నీటి మీద నడవలేరు. 5 రొట్టెలను 5,000 మందికి కడుపు నిండా పంచలేరు. చెయ్యి తెగితే దాని సమయం అది తీసుకుంటుంది తప్ప క్షణంలో చిటిక వేసినట్టు ఆ కాలంలాగా స్వస్థత జరగదు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా, ఇదిగో ఫలానా రోజు ఈ సమయానికి కోడి కూసే ముందు నువ్వు ఈ మాట పలుకుతావు అని. మరి మాకు దర్శనం కలుగుతుంది, భవిష్యత్తులో జరగబోయేది బయలుపడుతుంది అని చెప్పేవారు ఏది ఎప్పుడు ఎక్కడ ఏ సమయానికి జరుగుతుందో డేటు, టైము, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా? ఏమండి, ఎన్నో చేసే వీరికి ఆ మాత్రం ఒక క్యాలెండర్ బయలుపడదా? వాచ్లో టైం దర్శనం రాదా? చేయలేరు. ఇది ఆ కాలం కాదు. ఏమండి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పే వీరికి ఇవి ఆ మాత్రం సాధ్యం కావా? కావు. మోసం చేస్తున్నవారు, దేవుని సేవను వ్యాపారం చేస్తున్నవారు, దేవుని దీవెనలు అంటే డబ్బు 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 అని దేవుని సంఘాన్ని దోచుకుంటున్నవారు దొరికిపోతారు. పాపాన్ని మానుకుంటే వీరు కానీ వీరిని వెంబడించేవారు కానీ పరలోకాన్ని చేరరు. సార్ అమల్ గారు, జీతానికి పని చేయడం ఏంటి? ఉద్యోగం. మరి లాభానికి పని చేయడం వ్యాపారం. అవునండి, నిజాయితీగా కష్టపడి పని చేసుకుని జీవిస్తూ ఉన్నదానిని 10 మందికి సహాయం చేయడమే సేవ. దేవుని సేవ ఉద్యోగం కాదు, దేవుని సేవ వ్యాపారము కాదు. పని చేసుకుంటూ పని చేయాలి, మన పని చేసుకుంటూ దేవుని పని చేయాలి. ఏమండి, ప్రయాణం చేస్తే గమ్యం చేరుతాము అని నమ్మేవారందరూ ప్రయాణికులా అండి? లేదు, ప్రయాణం చేసేవారు మాత్రమే ప్రయాణికులు. అలాగే క్రీస్తును నమ్మేవారందరూ క్రైస్తవులు కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారందరూ క్రైస్తవులు కారు. కారు షెడ్డులో పుడితే కారు అయిపోతారా? అలాగే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కారు. క్రీస్తు మాట ప్రకారం జీవించేవారు మాత్రమే క్రైస్తవులు. అది ఎవరైనా. ఇందులో కుల, మత, ప్రాంత, లింగ, వర్ణ, వయో, ఆర్థిక, సామాజిక, ప్రాంత భేదాలు లేవు. ఏమండి, ఎక్కువ మంది ఇలాంటి నామకార్థపు విశ్వాసులే ఉన్నారు. క్రీస్తును నమ్మేవారందరూ క్రైస్తవులు కారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని దయ్యాలకు కూడా తెలుసు. మరి దయ్యాలు క్రైస్తవులా? పరలోకానికి వెళ్తాయా? క్రీస్తును నమ్మేవారందరూ క్రైస్తవులు కారు. వీరు చర్చికి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, సంఘంలో కానుకలిస్తారు, తిరిగి బయటికి వచ్చాక మళ్ళీ మామూలే. అబద్ధాలు ఆడతారు, చెడు మాటలు మాట్లాడతారు, చెడు చూస్తారు, డబ్బు 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 మోసం చేస్తారు. పాపము మానకుంటే, సత్యంలో తిరిగి జన్మించకుంటే నరకం తప్పదు, దేవుడు న్యాయం తప్పడు. అయినా మోసం చేస్తున్న వారిది సగం తప్పే, మోసపోతున్న వారిది మిగతా సగం తప్పు. ఎందుకంటే మనుషులు తమ స్వార్థం కోసం, తమ దురాశల కోసం అలాంటివి సపోర్ట్ చేసే బోధకులనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. పాపం గురించి, సత్యం గురించి, తీర్పు గురించి చెబితే వీరికి నచ్చదు. డబ్బు డబ్బు, ఆశీర్వాదం, ఇల్లు, ఉద్యోగం ఇవి కావాలి. అంగడిలో సరుకుల లిస్టు కాదు ప్రార్థన అంటే. ఒక రూము నిండా ట్యాబ్లెట్లు ఉన్నాయి, మరి నేనే ట్యాబ్లెట్ వేసుకోవాలి చెప్పండి? అలా ఎలా చెబుతాం? మీకున్న జబ్బేంటో ముందు తెలియాలి. అవునండి, ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో తెలియాలంటే
అసలు ముందు మనకున్న జబ్బేంటో తెలియాలి. అలాగే ఈ ప్రపంచం నిండా అబద్ధాలున్నాయి. ఏది సత్యమో అర్థం కావాలి అంటే ముందు మన గురించి మనకు తెలియాలి. అదేనండి ఈ షార్ట్ ఫిల్మ్. మనస్సాక్షిలోని దేవుని చట్టం గురించి తెలియని వారికి పాపం గురించి తెలియదు. పాపం గురించి తెలియని వారికి రక్షకుని గురించి అర్థం కాదు. ఎక్కడ పుట్టాం, ఏ దేశంలో పుట్టాం, ఏ కులంలో పుట్టాం, ఏ మతంలో పుట్టాం, ఏ ఇంట్లో పుట్టాం, ఇది కాదు ముఖ్యం. సత్యంలో తిరిగి పుట్టడం ముఖ్యం. ఏమండి, రోగం వచ్చాక మందు కనుక్కుంటారా? ఏదైనా మందు కనుక్కున్నారు కాబట్టి దానికి తగినట్టుగా రోగం వస్తుందా? రోగం వచ్చాకే కదండి ఔషధం తయారు చేస్తారు. అంటే మందు కంటే రోగం పాతది కాబట్టి రోగమే గొప్పది అంటారా? కొత్తదైనప్పటికీ రోగాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధమే గొప్పది. ఇక్కడ మనం చూడవలసినది కొత్తదా పాతదా అని కాదు, మంచా చెడా, నిజమా అబద్ధమా, సత్యమా అసత్యమా. మనుషుల మేధస్సు చాలా గొప్పది, కానీ సత్యం మెదడులో లేదు, మనస్సాక్షిలో ఉంది. ఏమండి, పచ్చటి పొలంలో తెల్లటి పావురం నిలబడి ఉంది. అబ్బా, ఎంత తెల్లగా ఉంది. కాసేపట్లో ఆ ఉదయం మంచు కురిసిందా? ఈ మంచు తెల్లదనం ముందర ఈ పావురం అరే అంత తెల్లగా లేదే అని అర్థమైంది. ఉదయాన్నే బయటికి వచ్చి స్వచ్ఛమైన గాలి అని అనుకుంటాం. కానీ విమానంలో పైకి వెళుతూ చూస్తే మన నగరం అంత స్వచ్ఛంగా లేదని, కాలుష్యంలో ఉన్నామని అర్థమవుతుంది. అలాగే మనం కూడా ఇతరులతో పోల్చుకొని అరే మనం చాలా మేలే, మనకంటే వాళ్ళే చెడ్డోళ్ళు అని అనుకుంటాం. మనం పోల్చుకోవలసినది ఎన్నో వంకర్లు కలిగిన సాటి మనుషులతో కాదు, క్రీస్తు అనే నిలువు గీతతో పోల్చుకున్నప్పుడే మన బ్రతుకులో ఎన్ని వంకర్లున్నాయో అర్థమవుతుంది. దేవుని స్వచ్ఛమైన తెలుపు ముందర మనుషులందరము మాసిన వాళ్ళమే. గదిలో టేబుల్ చాలా శుభ్రంగా కనిపించవచ్చు, కానీ ఒకసారి కర్టన్ ఓపెన్ చేస్తే టేబుల్ మీద ఉన్న దుమ్ము మనకి అర్థమవుతుంది. అంటే వెలుతురు దుమ్మును సృష్టించలేదు, ఉన్న దుమ్ముని స్పష్టంగా చూపించింది. అలాగే మనల్ని మనం మంచి వాళ్ళం అనుకుంటాం, కానీ దేవుని 10 ఆజ్ఞలు అనే దీపములో మన బ్రతుకును చూసుకుంటే మంచి అనిపించుకునే అర్హత మనుషులెవ్వరికీ లేదు అని మనకు అర్థమవుతుంది. దేవుడొక్కడే మంచివాడు, పాపము లేని పవిత్రుడు. ఎవరో ఒక పెద్ద ఆయనతో ఇలా అన్నారంట, ఏమయ్యా జీవితం అంతా దేవుని పని చేశావు కదా, ఈ వయసులో కూడా అవసరమా అని. దానికి ఆ పెద్ద ఆయన, అంటే నా దేవుడు వచ్చే సమయానికి నన్ను ఖాళీగా ఉండమంటారా అన్నాడంట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ప్రాణం అనే ఈ దీపం ఉండగానే శరీరం అనే ఈ ఇంటిని, మనసు అనే ఈ పూజ గదిని చక్కబెట్టుకుందాం. సత్యంలో పరిగెడుదాం, పరిగెట్టలేకుంటే నడుద్దాం, నడవలేకుంటే ప్రాకుదాం. ఏదేమైనా అడుగు ముందుకే పడాలి తప్ప వెనక్కి కాదు. ఏమండి, ఒక గుంటలో పిల్లవాడు పడిపోతే రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిది. అలాగే మనుషులకు సత్యం తెలియక పాపములోనే జీవిస్తూ న్యాయంగా నరకాగ్నికి శాశ్వతంగా జారిపోతూ ఉంటే వారికి సత్యాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిది? సత్యం తెలిసిన ప్రతి ఒక్కరిది. సత్యం తెలిసిన ప్రతి ఒక్కరిది. దీనికి కావలసినది ట్రైనింగు, అనుభవము కాదు, ప్రేమ. సత్యము తెలిసి కూడా తెలియని వారికి చెప్పకుండా ఎవరెటు పోతే నాకేంటి అని ఉండడము బాధ్యతారాహిత్యము, పాపము, నేరము. ఏమండి, మీరు చాలా తెలివైన వారు, మీ మేధస్సు చాలా గొప్పది, కానీ సత్యం మీ మనస్సాక్షిలో ఉంది. మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి, మనుషులు దేవుణ్ణి తయారు చేయగలరా అండి? తన ప్రాణమే తన చేతిలో లేని మనిషి దేవునికే ప్రాణం పోయగలడా అండి? మనుషులు దేవుణ్ణి చేయగలరా? ఒకవేళ మనిషే దేవుణ్ణి చేయగలిగితే అప్పుడు ఎవరు గొప్ప? మనిషే గొప్ప. అప్పుడు ఎవరికి దండం పెట్టాలి? చేయబడినది
చేసిన వారికి దండం పెట్టాలి. చూసారా? ఏమండి, మళ్ళీ అడుగుతున్నాను, మీరు చెప్పండి, మనుషులు దేవుణ్ణి చేయగలరా అండి? లేదు. కాబట్టి మనుషులు చేసినది ఏది కూడా దైవం కాదు. అది బంగారుదైనా సరే, 100 అడుగుల ఎత్తుదైనా సరే. ఏమండి, ఈ కంప్యూటర్ గొప్పదా? ఈ కంప్యూటర్ను చేసిన వారు గొప్పవారా? కంప్యూటర్ కంటే కంప్యూటర్ను చేసిన వారే గొప్ప కదండి. ఈ కంప్యూటర్ను చేసిన వారు కంప్యూటర్లో ఉండి వీడియోలు అన్నీ మారుస్తూ ఉంటారండి? కాదు కదండి. కంప్యూటర్ను చేసిన వారు కంప్యూటర్ కంటే గొప్పవారు. అలాగే సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలోని నక్షత్రాల కంటే, గ్రహాల కంటే, జీవరాశుల కంటే, మనుషుల కంటే, చెట్ల కంటే, జంతువుల కంటే, మనుషులు చేసిన బొమ్మల కంటే గొప్పవాడు. కావాలంటే ప్రయత్నించండి. ఈ ప్రపంచంలో ఉండే మేధావులందరూ కలిసిన ఒక గొప్ప ఫార్ములా ఉపయోగించిన, ఒక గొప్ప మంత్రం ఉపయోగించిన, ఏమీ లేని శూన్యం నుండి చిన్న ఇసుక రేణువును కూడా సృష్టించలేరు. ప్రయత్నించండి. ఐస్ క్రీమ్. దేవుడు మాత్రమే సృష్టికర్త. దేవుడు మాత్రమే సృష్టించగలడు. సృష్టించడము అంటే లేని దానిని కలిగించడం. అవి ఇవి వాడుకొని, సేమియాలు, పాలు అన్ని వాడుకొని పాయసం చేస్తే సృష్టించినట్లు కాదు, తయారు చేసినట్టు. కోట్లో నుండి పావురాన్ని తీస్తే సృష్టించినట్టు కాదు, కనికట్టు చేసినట్టు, దాచిపెట్టి చూపించినట్టు. అందుకే ఈ మోసాలు చేసేవారు కోట్లో, నోట్లో పట్టేటివే చేస్తారు తప్ప నోట్లో నుండి గుమ్మడికాయ తీయమని చెప్పండి, తీయరు, పట్టదు కదా. ఏమండి, మనుషులు చేసిన బొమ్మకి కళ్ళు ఉన్నా చూడలేదు, కాళ్ళు ఉన్నా నడవలేదు, చెవులున్నా వినలేదు, నోరున్నా మాట్లాడలేదు, ముక్కు ఉన్నా శ్వాస తీసుకోలేదు. ఎందుకంటే మనుషులు చేసిన బొమ్మలో ప్రాణం లేదు. చూడలేనిది, వినలేనిది, మాట్లాడలేనిది, శ్వాస తీసుకోలేనిది, నడవలేనిది బొమ్మ తప్ప దైవము కాదు. అందుకే మనమే మోసుకెళ్ళాలి. ఏం బొమ్మ, నువ్వేమైనా సృష్టించగలవా అంటే సూర్యుణ్ణి కానీ, చంద్రుణ్ణి కానీ, వద్దులే, చిన్న చీమను కానీ సృష్టించగలవా? ఏం బొమ్మ, నువ్వు సృష్టికర్త అయిన దేవునివి కావు అని నీకు కూడా తెలుసా? తెలిసే ఉంటుందిలేండి. ఎందుకంటే చిరిగిపోతే కుట్టేది మనమే, మాసిపోతే పెయింట్ కొట్టేది మనమే. అవును, అందులోనే దేవుణ్ణి చూసుకొని దండం పెడితే ఏమవుతుంది? మీ నాన్నగారు మీకోసం ఎంతో కష్టపడుతున్నారు, కానీ మీరు మాత్రం నువ్వు నా తండ్రివి కాదు అని వాళ్ళను వీళ్ళను నాన్న నాన్న అంటూ ఉంటే మీ తండ్రి గుండె పగిలిపోదా? ఏమండి, ఒక భార్య తన భర్త స్థానాన్ని తన భర్తకు ఇవ్వకుండా వేరే వారికి ఇస్తే చెప్పడానికి బాగుండదు. ఇలా కొన్ని స్థానాలు పంచుకోకూడదు. దేవుని స్థానం దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఈ సృష్టి మొత్తం దేవునిదే. అలాంటి దేవునికి కావలసినది మన కానుకలు, చిల్లర, మన ఆస్తిపాస్తులు, మళ్ళీ పెరిగే జుట్టు కాదు. మన మనసులో దేవుని స్థానం. ఆ స్థానం ఆయనది మాత్రమే, ఆయనకు మాత్రమే. ఏమండి, మనుషులు దేవుణ్ణి బంధించగలరా అండి? ఏం మాట్లాడుతున్నావు? జూలో జంతువు అనుకున్నావా బంధించడానికి? బాగా చెప్పారు. కాబట్టి గుడి అంటే పాపము చేసిన మనుషులు తమ పాపపు చేతులతో కట్టిన గోడలు కాదు. దేవుడు మనుషులు కట్టిన గోడలలో ఉండడు. దేవుడు దేవుడే కట్టుకున్న గుడిలో ఉంటాడు. అదే మన శరీరం. ఈ దేహమే దేవుని ఆలయం. అందుకే నిజమైన దేవాలయమైన ఈ దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు పాపము. పాపానికి జీతము నరకము. ఏమండి, ఒక పక్క లంచాలు తీసుకుంటూ చెడ్డ పనులన్నీ చేస్తూ మరో పక్క అన్నదానాలు చేస్తే చెల్లుతుందా అండి? చచ్చా, అదేం పద్ధతి? తప్పుడు పనులు చేస్తూ దేవునికి లంచంగా ఇచ్చే మంచి పనులు మురికిగుడ్డ లాంటిది, మసిగుడ్డ కంటే అసహ్యమైనది. చెల్లదు.
అలాగే సత్యాన్ని ఒప్పుకోకుండా పాపాన్ని మానకుండా ఎన్ని మంచి పనులు చేసినా అవి చెల్లవు. ఈ పిడికిలు చూసారా? ఇందులో మానవ ధర్మం ఉంది. 1, సత్యాన్ని ఒప్పుకోవాలి. 2, చెడు చేశాను అని ఒప్పుకోవాలి. 3, చేసిన చెడుకి పశ్చాత్తాపడాలి, దేవునికి క్షమాపణ చెప్పాలి. 4, ఇక మీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకోవాలి, సత్యంలో తిరిగి జన్మించాలి. 5, దేవుడు మనుషులలాగా అబద్ధాలు చెప్పడు, మాట తప్పడు. మాట తప్పని దేవుని మాట మీద ఆశతో ఎదురు చూడాలి, నిరీక్షించాలి. ఇదే మానవ ధర్మం. ఏమండి, బంగారును సైతం అగ్నితో పరీక్షిస్తారే, అలాంటిది బంగారు కంటే ఎంతో విలువైన మన క్యారెక్టర్. మనం నిజంగా మారామో లేదో తేలడానికి, చివరి వరకు నమ్మకంగా జీవించడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఏమండి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం, చెడ్డ మాటలు తిట్టాల్సిన పరిస్థితి, దొంగతనం చేసే అవకాశం, ఇలా చెడు చేసే అవకాశం రావడం, చెడు చెయ్యాలి అనే ఆలోచన మనసులో రావడం పరీక్ష. ఇదే దయ్యం చేసే పని. అయినా కూడా నిప్పులాగా నిగ్రహంతో ఉంటే పాపం అంటకుండా కడిగిన ముత్యంలా తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా పాపం చెయ్యాలని లేదు. దేవుడు ఎవరిని బలవంతంగా పాపం చేయించడు. దేవుడు ఎప్పుడైనా మన చేయి పట్టుకొని ఖచ్చితంగా దొంగతనం చేయి అంటాడా అండి? దేవుడు ఎప్పుడైనా మన మెడ పట్టుకొని ఖచ్చితంగా చూడు చూడు చెడు చూడు అని బలవంతం చేస్తాడా అండి? లేదు. దేవుడు మన శక్తికి మించిన పరీక్షను కలిగించనివ్వడు. ఏమండి, చరిత్రలో రాజుగారికి బాగా కావాల్సిన వ్యక్తి ఒకతను ఉన్నాడు. ఒకసారి రాజుగారి భార్య రా పాపం చేద్దామని చొక్కా పట్టుకొని లాగితే చొక్కాను విడిచిపెట్టి పాపానికి దూరంగా పారిపోయాడు. కొందరు అతి తెలివితో ఒక ప్రశ్న అడుగుతారు, ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడడానికి అబద్ధం చెప్తే తప్ప అని. ఇలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే, ఒకసారి చెడు చేయకూడదు అని మనసు మార్చుకున్నాక, నేనింకా అబద్ధం చెప్పను అని నిర్ణయించుకున్నాక ఖచ్చితంగా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితిని దేవుడు కలిగించడు. ఎందుకంటే పరిస్థితులన్నిటినీ నడిపించేది దేవుడు. దీన్ని ఎలా వాడాలి? ఏమండి, ఒక వస్తువును తయారు చేసిన వారు దాన్ని ఎలా వాడాలో కూడా చెబుతారు. ఎందుకంటే తయారు చేసింది వాళ్ళే కదా. మన శరీరాన్ని, మన మనసును చేసింది దేవుడు కాబట్టి ఎలా వాడాలో చెప్పాడు. కావాలంటే అడగండి, దేవుడు రాసిన మీ మనస్సాక్షి ఏం చెబుతుంది? చెడు కానిది ఏదైనా చేయవచ్చు, మంచి కానిది ఏది కూడా చేయకూడదు. ఏమండి, పాపము అంటే చెడు చేయడం మాత్రమే కాదు, మనం చేయగలిగిన మంచి చెయ్యకపోవడం కూడా చెడు చేసినంత పాపమే. ఏంటి? మీ అత్తది తప్పు, మీ మామది తప్పు, మీ ఆడబిడ్డది తప్పు, మీ తోడి కోడలిది తప్పు, మీ కోడలిది తప్పు, మీ అల్లుడిది తప్పు, మీ పై అధికారిది తప్పు, మీ కింద పనిచేసే వారిది తప్పు, అందరిది తప్పు, మీరు మాత్రమే పర్ఫెక్టా? చెప్పండి, మీ మనస్సాక్షి మీద చేసుకొని చెప్పండి, మీరు ఇంతవరకు ఏ తప్పు చేయలేదా? ఏమండి, మనం ఎలా అయితే తప్పులు చేస్తామో ఎదుటి వ్యక్తి అంతే. ఎవరి వీపు వారికి కనిపించదు. నేను మాత్రమే పర్ఫెక్ట్ అనుకోవడం గర్వము. అదే కదండి అసలు సమస్య. అది ఉన్నంత కాలం సత్యం అర్థం కాదు. మనకు నచ్చిన వారు మనకు ఉప్పు నీళ్ళిచ్చినా బా సూపర్, చాలా బాగుంది అంటాం. మనకి నచ్చని వారు మనకు చక్కెర ఇచ్చినా చేదుగా ఉంది అంటాం. ఈ పక్షపాతం వద్దు. ఏమండి పెద్దలారా, ఒకవైపు వయసు పైబడుతున్నా చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టుగా
కఠినమైన హృదయంతో జీవించకండి. మీరు గొప్పవారై ఉండొచ్చు, కానీ దేవుడు మీకంటే గొప్పవాడు. ఏమండి, మంచివాడైన దేవుడు చెడ్డవాళ్ళమైన మనల్ని క్షమించినప్పుడు చెడ్డవాళ్ళమైన మనము సాటి చెడ్డవారిని క్షమించలేకపోతున్నాము. బాగున్నారా? ఏమండి, మనసులో ద్వేషం పెట్టుకొని ఊరికే పైకి ఆహాహా అని నవ్వితే దేవుడు కనుక్కోలేడు అనుకుంటున్నారా? మనం ఇతరులను మనస్ఫూర్తిగా క్షమించకుంటే దేవుడు కూడా మనల్ని క్షమించడు. గర్వంతో సత్యాన్ని ఒప్పుకోకుండా, పాపము చేయకుండా మనసును మార్చుకోకుండా, చేసిన పాపానికి క్షమాపణ పొందకుండా పాపములోనే మరణిస్తే మన పాపాల కారణంగా న్యాయం తప్పని దేవుని తీర్పులో ఎక్కడికి వెళ్తాం? పాపానికి జీతము శాశ్వత నరకము. దేవుడు న్యాయం తప్పడు. ఈ లోకంలో మనుషులకు దొరకకుండా తెలివిగా ఈ లోక చట్టాలను తప్పించుకోగలమేమో కానీ దైవ చట్టాన్ని, దేవుని తీర్పును ఎవ్వరమూ తప్పించుకోలేము. ఏమండి, పాపము అనేది మెడకు ఉరితాడు వంటిది. ఇంకా ఏం కాలేదులే అనుకుంటాం కానీ ఏదో ఒక రోజు అది మనల్ని పట్టి లాగేస్తుంది, నరకానికి లాక్కొని పోతుంది. ఏమండి, ఫినిషింగ్ లైన్ ఈ జీవితం కాదు, దేవుని తీర్పు ఉంది, శిక్ష ఉంది. జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త అంటే బెదిరింపు కాదండి. తాగి నడపకూడదు, యాక్సిడెంట్ అవుతుంది అంటే బెదిరింపు కాదండి. నరకం ఉంది జాగ్రత్త అంటే బెదిరింపు కాదండి. ఇది మనుషులకు హెచ్చరిక. ఒక ఫుట్బాల్ ప్లేయర్ చాలా సిన్సియర్గా రాంగ్ రూట్లో తన్నుకుంటూ వెళ్ళి పొరపాటున సెల్ఫ్ గోల్ వేసుకున్నాడంట. అలాగే మనుషులకు ఎంత భక్తి ఉన్నా అది సరైన మార్గం కాకుంటే, అందులో సత్యస్వరూపి అయిన దేవుడు లేకుంటే ఆ భక్తి పై వేషం మాత్రమే. సత్యాన్ని ఒప్పుకుంటే సుఖమైన జీవితం ఉంటుంది అని చెప్పడం లేదు. సత్యం అనేది కేవలం ఈ జీవితంలోని అవసరాలకు, ఆశలకు సంబంధించింది మాత్రమే కాదు. సుఖమైన ప్రయాణం లేకపోవచ్చు, కానీ సురక్షితమైన గమ్యాన్ని, దైవాన్ని చేరుస్తుంది. ఏమండి, దేవుడంతటి వాడే బలవంతం చేయలేదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు. నేనెవరండి బలవంతం చేయడానికి? సాటి మనుషుల మీదున్న ప్రేమతో, బాధ్యతతో సత్యాన్ని ప్రకటించాను అంతే. ఇక మీ ఇష్టం. అక్కడ కలుసుకుందాం. ఏమండి, ఇంత గొప్ప సమాచారం ఉన్న ఈ వీడియో మిమ్మల్ని చేరింది అంటే సత్యానికి మీరంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోగలరు. ఒకవేళ మనది తప్పు అయితే ఏం చేయాలి? కోప్పడాలా? బాధపడాలా? తప్పునే కొనసాగించాలా? సరి చేసుకోవాలా? ఇక నిర్ణయం మీ చేతిలో. ఇదో ఇంటర్వ్యూ. సమాధానం చెప్పే దమ్ముందా మీకు? ఉంటే కూర్చోండి, తిరిగి వారిలాగా పారిపోకండి. ఇక్కడ ఏముంటే అదే చెప్తా. నీకు భయపడాలా ఏంటి? ఏం బెదిరిస్తున్నావా? ఏంది నీ పంచాయతీ? మనిషా పశువా? చాలా తప్పు. సూటు బూటేసుకున్నావే, బుద్ధి లేదు. ఇది తెలియకుండానే ఇంటర్వ్యూ చేస్తున్నావా? ఏం
నువ్వు చెప్పాలా నాకు? 0, 0.